అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసి ప్రతి ఒక్కరికి దేవినేని అవినాష్ గారు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. మరి ఈ వైఎస్ఆర్సీ పార్టీ 2029 సంవత్సరంలో సింగిల్ హ్యాండ్గా గెలుచుకుంటూ ఆ దమ్ముతో వస్తుందంట. మరి రాష్ట్ర ప్రజలకు ఏం చేయటానికి చెప్పండి. మరి ప్రజలు మీ దమ్ముతో ఏం చేసుకోవాలి ఒకసారి చెప్పండి. వాళ్ళ దమ్ముతో ఏం చేసుకుంటారు? ఏమి చెయ్యలేరు. మరి వాళ్ళ దమ్ముతో ఉద్యోగాలు వస్తాయా? రావు. మరి రాజధాని కడతారా? కట్టలేరు. పోలవరం పూర్తి చేయగలరా? చెయ్యలేరు. ఊరక దేనికంటే సొల్లు కబుర్లు, సొల్లు మాటలు చెప్పుకుంటూ మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఏం చేసుకుంటారు చెప్పండి. మరి సింగిల్ హ్యాండ్ దమ్ముతో గెలిచి పెట్టుకో. ఆ సింగిల్ హ్యాండ్ దమ్ము మడిసి పెట్టుకోవటం తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు. ఊరకు సొల్లు కబుర్లు చెప్పటం మానివేయండి. ప్రజలకు ఏం చెయ్యలేరు. ఏమన్నా చేశారు రాష్ట్ర ప్రజలకు గత 2019 నుంచి 2024 వరకు? ఏమీ చేయలేదు కాబట్టి దాన్ని మడిసి పెట్టుకోవటమే. ఇక మీరు రావటానికి ఆస్కారం లేదు. మరి 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు? రాజధాని 3 ముక్కలు చేశారు. పోలవరం పూర్తి చేయలేక సతికిల్లబడ్డ ప్రభుత్వం మీది. ఒక ఎమ్మెల్యే తొడలగొట్టుకుంటూ మీసాలు మేలేస్తూ సవాళ్ళ మీద సవాళ్ళు విసిరిన ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యేకి ఏమో రాసలీలలతో ఊరేగిన ఎమ్మెల్యే. ఆయన పదవి నుంచి ఏమి తెలియదు. ఆ పదవి గురించి ఆయనకు అవగాహనే లేదు. లేక రాసలీలతో, రికార్డింగ్ డ్యాన్సులతో అలా ఊరేగుతూ కాలం గడిపారు మీ వైఎస్ఆర్సీ పార్టీ. వాళ్ళ వైఎస్ఆర్సీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకు తెలుసు కదా. ఒక్కసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాలు జరిగినవన్నీ. మరి సింగిల్ హ్యాండ్ దమ్ముతో వచ్చి ఏం చేయగలరు? ఒక్కసారి ఆలోచించండి. అవి చేయలేని వాళ్ళు ఇవి ఇప్పుడు ఎలా చేయగలుగుతారని ఎవరు నమ్ముతారు? ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒక సాక్షి టీవీకి ఛానల్కి, ఒక సాక్షి పత్రిక, అబద్ధాల పత్రిక అది, 1కి 2 కల్పన చేసి రాసే పత్రిక అది. వాటికి రాసి పెట్టుకోవటానికి పనికొస్తాయి కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం కాదు. వీళ్ళు ఎలా అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారో ఆ పత్రికలు కూడా అలాగే అబద్ధాలుగా వస్తుంటాయి, అబద్ధాలుగా రాసి పెట్టుకుంటారు అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.